గురుభ్యో నమః. వంటగదిలో ఉప్పు, కారం ఒక చోట పెడుతున్నారు. వాస్తు సూచనలు వంటగది కోసం. మీరు వంటగదిలో ఉప్పు, మిర్చి అంటే కారం ఒకే చోట పెడుతున్నారు. ఇలా చేస్తే మీరు మీ అదృష్టాన్ని చెడగొడుతున్నట్టే. వెంటనే ఈ తప్పును సరిదిద్దుకోండి. వంటగది ప్రాముఖ్యత. వాస్తుశాస్త్ర ప్రకారం వంటగది ఇంటికి ప్రధాన శక్తి కేంద్రం. ఇక్కడ నుండి ఇంటి సభ్యులందరికీ శక్తి ప్రసరిస్తుంది కాబట్టి ఇది ఇంటి హృదయంగా భావించవచ్చు. వంటగది శుభ్రంగా ఉంటే సుఖశాంతి సంపద ఉంటాయి. అయితే వంటగదికి చెదిరి మురికిగా ఉంటే ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చాలాసార్లు తెలియక చేసిన తప్పులు మన కుటుంబ సభ్యుల వ్యక్తిగత వృత్తి జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు ఉప్పు, మిర్చి అంటే కారం ఒకే చోట ఉంచరాదు. ఉప్పు నిల్వ వాస్తు నియమాలు. ఉప్పు ఎప్పుడు కంచం అంటే గాజులో ఉంచాలి. గాజు పాత్రలో ఉంచాలి ఉప్పుని ఎప్పుడు. దీంతో ఇంటిలో సానుకూల శక్తి వస్తుంది. ఇనుము, ప్లాస్టిక్ లేదా ఇతర లోహ పాత్రలో ఉంచడం అశుభం. అలా చేస్తే కుటుంబంలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. ఉప్పునిచ్చే నియమాలు. పొరుగువారికి చేతిలో నేరుగా ఉప్పు ఇవ్వకూడదు. తప్పనిసరిగా పాత్రలో ఇవ్వాలి. ఇతరుల నుంచి తెచ్చుకునేటప్పుడు కూడా ఉప్పు తెచ్చుకోవడం వల్ల దారిద్ర్యం వస్తుందని వాస్తు చెప్తుంది. ఉప్పు పాత్ర ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. ఉప్పు అయిపోయే లోపల కొత్త దాన్ని తెప్పించుకోవాలి. ఉప్పు డబ్బాను ఎప్పుడు శుక్రవారం నాడు నింపాలి. దీంతో ప్రతికూల శక్తులు తొలగిపోతాయి, సానుకూల శక్తులు పెరుగుతాయి. ఉప్పు, మిర్చి, చక్కెర కలిసి ఉంచకూడదు. వాస్తుశాస్త్ర ప్రకారం ఉప్పు అంటే మిర్చి అంటే కారము, చక్కెర మూడింటిని ఒకే చోట పెట్టకూడదు. వీటిని వేరువేరు పాత్రల్లో ఉంచాలి. ఈ మూడింటిని ఒకే పాత్రల్లో ఉంచితే కుటుంబంలో కలహాలు, తగాదాలు వస్తాయి. అలాగే దరిద్రం కూడా చేరుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఉప్పు, మిర్చి, చక్కెర వేరువేరు పాత్రల్లో ఉంచాలి. వంటగదిలో పసుపు ఉంచడం. పసుపు కేవలం వంటలో వాడే పదార్థమే కాదు, ఇది శుభము, శాంతి, అభివృద్ధికి ప్రతీక. కాబట్టి పసుపు పాత్రను కూడా ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. పసుపు పాత్రలో ఒక నాణెం మరియు 3 లవంగాలు వేసి ఉంచితే చాలా లాభం కలుగుతుంది. వాస్తు ప్రకారం పసుపు గురుగ్రహము, నాణెము లక్ష్మీదేవి, లవంగము ధనము. ఈ 3 కలిసి ఉంటే ఇంట్లో సంపద, సౌఖ్యం ఎప్పుడు తగ్గవు. ఇలా వాస్తు నియమాలు పాటించడం వల్ల వంటగది నుంచి శుభశక్తులు ప్రవహించి కుటుంబంలో సుఖశాంతి, సంపద స్థిరంగా ఉంటాయి. ధన్యవాదాలు.